జేఎస్డబ్ల్యూ స్టీల్స్ ఆధ్వర్యంలో రాయలసీమ ఉక్కు పరిశ్రమ పునః ప్రారంభించడం శుభ పరిణామమని అన్నారు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. 2023 ఫిబ్రవరిలో జగన్మోహన్ రెడ్డి, జిందాల్ యాజమాన్యం కలిసి శంకుస్థాపన చేశారని తెలిపారు. రెండోసారి చంద్రబాబు శంకుస్థాపన చేశారని పేర్కొన్నారు. సజ్జల్ జిందాల్ ట్వీట్ చేస్తూ గతంలో జగన్మోహన్ రెడ్డి వల్లే పరిశ్రమను ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారన్నారు. క్రెడిట్ చోరీ ఎవరు చేస్తున్నారో తామెవరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. 2023 ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా జేఎస్డబ్ల్యూ స్టీల్స్ ఎండి సజ్జన్ జిందాల్ గారు వీళ్ళిద్దరూ కలిసి 2023 ఫిబ్రవరి మాసంలో శంకుస్థాపన చేయడం జరిగింది. మళ్ళీ అదే ప్రాజెక్టును రెండోసారి చంద్రబాబు నాయుడు గారు నిన్న శంకుస్థాపన చేయడం జరిగింది. ఏదో జిందాల్ సంస్థను, జేఎస్డబ్ల్యూ స్టీల్స్ సంస్థను ఆయనే సంప్రదించినట్టు, ఆయనే పరిశ్రమ తెచ్చినట్టు ఆయన ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసినారు. క్రెడిట్ చోరీ చేసే ప్రయత్నం చేసినారు. నిన్న సాయంత్రం జేఎస్డబ్ల్యూ స్టీల్స్ అధినేత సజ్జన్ జిందాల్ గారు రీట్వీట్ చేస్తూ చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన పనుల వల్ల, ఆ ప్రభుత్వం ఇచ్చిన సహకారం